ఎక్కడున్నారో తెలియదు. రూమ్లో ఉన్నారు కొంతమంది, దాక్కున్నారు కొంతమంది. ఒక్క శిష్యుడు యోహాను మాత్రం సిలువ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన శ్రమ పొందుతూనే ఉన్నారు. శ్రమ పొందుతున్న సమయంలో ఆయన సిలువలో మనకు తెలుసు 7వ మాట కూడా పలికి ఆయన కన్ను మూశారు. సమాప్తమైందని చెప్పి ఆత్మను అప్పగించి. ఎవ్వరూ వచ్చి బాడీ తీసుకోవడానికి రావట్లేదు. అప్పుడు వచ్చినటువంటి ఆయనే అరిమతేయ యోసేపు. అప్పుడు వచ్చినటువంటి ఆయన అరిమతేయ యోసేపు. ఆయన రావాలంటే అంత ఈజీ కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? పిలాతు దగ్గరికి వెళ్ళాలి. పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి, అప్లై చేయాలి. పర్మిషన్ ఊరిని అలా ఇచ్చేది. నువ్వు ఎవరివి? ఆయనకి నీకేంటి సంబంధం? ఆయన శిష్యులువా నువ్వు? అతను మామూలుగా దేవుడు దూషించాడని